బీసీ కులగణన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా అంటే వద్దన్నమా అన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. చేసిన సర్వే బయట పెట్టకుండా గత ప్రభుత్వం దాచిందన్నారు. ఖచ్చితంగా చేసిన సర్వే వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నామంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరంటే వారికంత వాటా ఇవ్వాలని చెప్పేసి బీసీ కులగణన చేసి తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీ ప్రకారం సంవత్సర కాలంలో నివేదిక కూడా ఇచ్చింది. ప్రస్తుతం అంతా కూడా మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. అన్ని దొంగ లెక్కలు చేసి చూపించిందని చెప్పేసి ప్రతిపక్షాలు అవుతున్నాయి. ఎట్లా చూసారు దీన్ని? నేను కేటీఆర్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ పారదర్శక పాలన ఉండాలని సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చినాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సోనియా గాంధీ గారు యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చిన చట్టం ప్రకారం నువ్వు గోపి అని డైరెక్టర్ అగ్రికల్చర్ ఉంటాడు. మీ గవర్నమెంట్ లోపల పరిగి నియోజకవర్గానికి ఎంత రుణమాఫీ అయింది, సిరిసిల్లకి ఎంత రుణమాఫీ అయింది, మా తెలంగాణ రాష్ట్రానికి ఎంత అయింది అనేది ఒకసారి అప్లై చేయి. మళ్ళా రెండుకి అప్లై చేయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత రుణమాఫీ అయింది ఆ సమాచారం తీసుకొని మా శివారెడ్డిపల్లి మా గ్రామం గురించి మాట్లాడినావు. పరిగి తాలూకా నువ్వు వచ్చి నువ్వు మాట్లాడు, రా, నీకు స్వాగతిస్తారని ఈ డాటా తీసుకొని రా, ఆర్టీఐ డాక్యుమెంట్ తీసుకొని రా. ప్రజలందరూ చెప్పొచ్చు, పత్రిక వాళ్ళకి చెప్పొచ్చు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ సెల్లుబాబుడు వాడడం కాదు, ఆర్టీఐ కింద తీసుకొచ్చి డాక్యుమెంట్ తీసుకొచ్చి మాట్లాడు. అది లేకుండా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ప్రోగ్రాం పెట్టుకొని అంబేద్కర్ గారి భావజాలం గురించి మాట్లాడతారేమో అని చెప్పి చాలా మంది అంబేద్కర్ వాదులు మా నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తారు. అది ఆనవాయితీ మా దగ్గర. ఇక్కడ ఎందుకు సీఎం నియోజకవర్గంకి వెళ్దాము, అక్కడ 100% రుణమాఫీ అయితే ఖచ్చితంగా నేను రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా అనేసి సవాల్ విసిరింటారు. కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో 2 రోజుల కింద కొండారెడ్డిపల్లికి వెళ్దామా శివారెడ్డిపల్లికి వెళ్దామా అన్నాడు. శివారెడ్డిపల్లి అంటే నా ఊరు. రెండుకి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి తరఫున నేనే ప్రాతినిధ్యం వహిస్తా. నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి కేటీఆర్ని అడుగుతున్నా, మీరు ఇచ్చిన దానికంటే మేము ఒక్క సంవత్సరంలో మీకంటే ఎక్కువ డబ్బు ఇచ్చినాం. ప్రతి పల్లెలో ఇచ్చినాం, ప్రతి నియోజకవర్గంలో ఇచ్చినాం. నువ్వు రాజీనామాకు సిద్ధమా అని కేటీఆర్ని అడుగుతున్నా. మీరు ఈరోజు ప్రజల్లో ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే మీ పార్టీనే అబద్ధపు పునాదుల మీద పుట్టింది. మీరేమన్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఆ తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఏ మాట కూడా నిలబెట్టుకోలేని మిమ్మల్ని మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఓట్లు వేసారు. మీకు సిగ్గు శరం లేకుండా మీరు అబద్ధపు మాటలతో ప్రజలకు వెళ్లి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. మా లగచర్లకు వచ్చారు. లగచర్ల లోపల సురేష్ అని ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, అతను సోషల్ మీడియా షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చేసి అతన్ని హైర్ చేసుకొని నువ్వు అతనికి కండవాలు కప్పి అతనేదో స్వతంత్ర ఉద్యమకారులాగా మా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చంపడానికి ప్రయత్నం చేసిండు. జైల్లో ఉండొచ్చిండు అతను. మీ యొక్క మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి కూడా జైల్లో ఉండొచ్చిండు. మీరు చేసిన కుట్ర కోర్టులలో అన్ని కూడా విచారాలు జరుగుతున్నాయి. నీ పైన కూడా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ నువ్వు చేసినటువంటి 55 కోట్లకు సంబంధించింది మన దేశం నుంచి విదేశాలకు ఎలాంటి అనుమతి లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, నువ్వు ఆర్బీఐ అనుమతి లేకుండా ఫేమా నిబంధనలు ఉల్లంఘించిన డబ్బులు పంపించిన నీ మిత్రుల ఖాతాలకి దానిపైన విచారణ ఏసీబీ చేస్తుంది. ఇక్కడ ఈడీ కూడా విచారణ చేస్తుంది. అదేవిధంగా మీ చెల్లె పైన ఆల్రెడీ లిక్కర్ కుంభకోణంలో ఉండి తిహార్ జైల్లో ఉండొచ్చింది. మీ బావ ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతుంది. మీ నాయన ఇరిగేషన్ పైన కూడా ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇవన్నీ విచారణలో ఉండి ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతోన నీకున్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నువ్వు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని నువ్వు మీటింగ్లు పెట్టి అంబేద్కర్ గారి పేరు మీద 1 నిమిషం మాట్లాడితే మిగతా సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి నువ్వు మాట్లాడుతున్నావు. లెక్కలు కులగణన లెక్కలు అన్ని కాకి లెక్కలని కవిత ఆరోపిస్తుంది. ఎందుకంటే ఏ కోణాన చూసినా కూడా బీసీలు 50% పైన ఉంటారు, కానీ మీరు 46%కి సరిపుచ్చిరు అంటుంది. బీసీ కులగణన బీఆర్ఎస్ పార్టీ ద్వారా చేయొద్దని చెప్పిరా ఇంతవరకు? మేమే కదా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ కులగణన అనేది ఇంటింటికి పంపించి చేపించినాం. రేపు చర్చ పెడుతున్నాం. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రేపు చర్చ పెట్టి ఆమోదించబోతున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా రేపు చర్చ చేయబోతున్నాం. గతంలో వీళ్ళు ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శాసనసభలో చర్చించారా? ప్రజలందరూ కూడా అన్ని కూడా గమనిస్తున్నారు. రేపు చూడండి, రేపు సాయంత్రం కల్లా ఎక్కడ జరిగినా సరే తండోపతండలుగా బీసీలు కానీ ఎస్సీలు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకునే కార్యక్రమాలు రేపు చూస్తుంటారు. మీరు అంటే కులగణనే తప్పు అన్నప్పుడు ఇంకా రిజర్వేషన్ కూడా అన్ని తప్పుగా మీరు ప్రకటిస్తారు కదా? ఒక సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం ఒక క్వశ్చనర్ ఇచ్చేసి ఇంటింటికి
ప్రభుత్వ ఉద్యోగులలో బీసీలు ఉంటారు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు, అందరిని కూడా పంపించి వాళ్ళ దగ్గర ఎన్యుమరేషన్ చేసినాం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా మొత్తం కలెక్ట్ చేసినాం, వాళ్ళ కుటుంబ వివరాలన్నీ కూడా సేకరించినాం. దాని ప్రకారం నిష్పక్షపాతంగా మేము ఈ కులగణన అనేది చేసినాం. దాన్ని రేపు శాసనసభలో ప్రవేశపెడతాం. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంటది, మీరు పత్రికల వాళ్ళు కూడా చూడొచ్చు, విశ్లేషించవచ్చు, దాని తర్వాత మీరు మాట్లాడచ్చు. 3% తక్కువ పాల్గొన్నారు అన్నారు కదా కులగణనలో. మరొకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మళ్ళీ మీరు ఒకసారి సర్వే చేయాలి అంటది. రేపు చర్చిస్తాం, శాసనసభలో దీనిపైన చర్చించి అన్ని విషయాలు నిర్ణయం చేస్తాం. ఖచ్చితంగా వెబ్సైట్ లో పెట్టాలి, నేను కులగణనలో పాల్గొన్నా, నా డీటెయిల్స్ కొడితే ఖచ్చితంగా నా డీటెయిల్స్ అని బయటికి రావాలి, అప్పుడే మీరు చేసినటువంటి సర్వే నిజమైన సర్వే అంటది. తప్పకుండా ఎప్పుడైతే మేము శాసనసభలోనే ప్రజెంట్ చేస్తున్నామో అది పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం. గతంలో కేసీఆర్ ఆయన కూడా ఒక సమగ్ర సర్వే చేసిండు, మరి శాసనసభలో పెట్టిండా, ఎవరికైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టిండా? చోరు ఉల్టా కొత్తవాళ్ళకి దాట అంటే ఇదే దొంగ అంట వేరే వాళ్ళు. అట్లుంది ఈ యొక్క కేసీఆర్ హరీష్ రావు యొక్క ద్వంద్వ వైఖరి. ధన్యవాదాలు. ఇది మొత్తానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా కులగణన చేస్తా అంటే వాళ్ళు ఏమైనా అడ్డుకున్నారా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా కులగణన చేసి తీరాం. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం, ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళకి వాటా కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్, 690 టీవీ.